సార్ నెక్స్ట్ ఏంటి ఇంకేం చేయొచ్చు సార్ ఇంకా చిన్న చిన్న ఇవి కస్టమర్స్కి ఇంతవరకు ఈ చిన్న చేపలు ఎవరికి ఐడియా లేదు సార్. లోకల్ నత్తిలి నత్తిలి ఓకే. లోకల్ది వేరే ఉంటుంది, అది వేరే సముద్రం ఉంటుంది. సముద్రం మధ్యలో ఇవి పొడుగు ఉంటుంది. ఓహో ఇది సముద్రం, ఇది సముద్రంది పొడుగు ఉంటుంది. ఇది లోకల్. ఇది కలర్ కూడా చేంజ్ ఉంది, ఇది కొంచెం డార్క్ కలర్, డార్క్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది కొంచెం. కొంచెం ఇది బ్లాక్ ఉంటుంది, చిన్న సైజ్ ఉంటుంది. ఓకే. ఇది ఏంటంటే మన ప్రెగ్నెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరు ప్రెగ్నెంట్ బ్రెస్ట్ బ్రీడింగ్ ఉంటుంది కదా, ఓకే, వాళ్ళకి బాగా పనిచేస్తాయి. ఏది ఇది లోకల్ మిల్క్ వస్తుంది వాళ్ళకి. నెత్తెల్లో ఏదైనా కానీ లేదంటే లోకల్ చిన్న చేపలు, కొడిపేలు, పరకలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి మన మదర్ ఫీడింగ్ బాగుంటాయి. ఓకే. చిన్న పాపకు బ్రీడింగ్ చేస్తారు, వాళ్ళకి పాలు ఇట్లా బాగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ప్రైస్ ఎట్లుంటది? రెండు డిఫరెంట్. 100కి పావు కిలో ఇస్తాం సార్. ఏది ఏదైనా 100కి పావు కిలో ఇస్తాం. ఓకే, ఒకసారి ఇద్దాం. రైట్, ఇప్పుడు నెత్తెళ్ళు వేసిండ్రు మీరు, లోకల్వి, తర్వాత సముద్రం. సో ఇప్పుడు సముద్రంది దాంట్లో మీరు కలిపేటప్పుడు సాల్ట్ ఏమైనా తక్కువ కలుపుతారా? లేదు సార్, దానికి దీనికి ఏమి ఉండదు. సముద్రం చేప ఏంటంటే కొంచెం ఎండు చేప ఫ్లేవర్ వస్తుంది. మనం ఎండు చేపలు తింటాం కదా, మనం బొమ్మిడేలు ఇట్లా కొంచెం ఆ ఎండు స్మెల్ లాగా వస్తుంది, పౌజ్ ఎక్కువ ఉంటుంది. ఇది లోకల్ వాటికి ఏమో స్వీట్ ఉంటుంది. ఈ ఎండు చేపలాగా ఎందుకు ఉంటుంది అంటే కొంచెం బాగా నీసు ప్రియులు ఉంటారు కదా, అంటే కౌజు తినాలని ఇంటెన్షన్ ఉన్నదంతా సముద్రం చేప ప్రిఫర్ చేస్తాం వాళ్ళు. సో ఇదంతా ఒకటి. ఆ తర్వాత మీరు ఈ చట్నీలు, పచ్చళ్ళు కూడా పెడతారని చెప్పి. అవును సార్. సో ఎట్లా అది ఏమేమి పచ్చళ్ళు పెడతారు? పచ్చళ్ళు బొమ్మ చేప పెడతాం సార్. బొమ్మ చేప, రొయ్యలు. మన కస్టమర్ ఒకవేళ కావాలంటే సముద్రం చేప ట్యూనా పెట్టిస్తాం. ఓహో, ట్యూనా కూడా చేస్తాం. ట్యూనా ఫిష్ కూడా పెట్టిస్తాము. మళ్ళీ ఎక్కువ అయితే బొమ్మ చేప వెళ్తుంది మాకు. బొమ్మ చేప ఉన్న ప్లస్ మన రొయ్యలు, రవ్వు చేప, బొచ్చ చేప, పెద్ద సైజ్ 5 kgs 3 kgs వచ్చినప్పుడు ఆ చేప పెట్టి. ఓకే. సో ఎట్లుంటుంది ప్రైస్? ఎట్లుంటుంది? 1250 ఏమో మన లోకల్ చేప ఉంటుంది సార్. లోకల్ చేప 1250, 1250 కేజీ. మన బొమ్మ చేపలేమో 1500 అమ్ముతాం. సో ఇప్పుడు మనం ఈ విధంగా ప్రాసెస్ చేసిన తర్వాత, మసాలా కలిపిన తర్వాత ఇట్లా కావాలి అని ఈ టైంలో వచ్చి అడుగుతిస్తారా? ఇస్తాం సార్. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసే ఇస్తా అని చెప్తారా? లే, కస్టమర్ డిపెండ్స్. మన కస్టమర్ నాకు ఇట్లా ఇచ్చేయండి, ఇది చెప్పండి. వాళ్ళకి సంబంధించిన ప్యాకింగ్ వేరే ఉంటుంది. వాళ్ళకి పంపించేది ఫైల్ లో పంపిస్తాం. చేపల పులుసు కూడా బాగా ఫేమస్ కదా. అవును, మన దగ్గర చేస్తాం. అది చేస్తాం సార్. చేపల పులుసు ఆర్డర్ మీద రెగ్యులర్ గా ఉంటుంది? ఆర్డర్ బేస్ సార్. పొద్దున్న చెప్పాలి, మధ్యాహ్నం ఈవినింగ్ వరకు వాళ్ళకి అరేంజ్ చేసి. ఎంత మినిమం ఎంత ఉండాలి? 1 kg నుంచి స్టార్ట్ చేసినాం చేపల పులుసు. అంటే దాంట్లో కూడా మనకు కావాల్సిన వెరైటీని బట్టి ప్రైస్ మినిమం ఎంత ఉంటుంది? కేజీ ఏ షాప్ అయినా కేజీ మీద 250 రూపీస్ ఛార్జ్ చేస్తాం సార్ మేము. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మీరు ఈ ఎవ్రీ డే కూడా ఎంత అవుతుంది మీకు? గిరాయికి ఎంత అవుతుంది? ఎంతమంది మనం గిరాక్ బేస్ అని కాదు సార్. మనం ఏంటంటే మెయిన్ ప్రొడక్ట్ ఏంటంటే ఒక 100 to 150 మెంబర్స్ డైలీ తినిపించాలని ఇంటెన్షన్ మా మైండ్ లో ఉంది. ఇప్పుడు మనం చేసింది ఎప్పుడైనా మిగిలిన సందర్భం ఉందా? ప్రస్తుతానికి అయితే ఇంతవరకు ఆ గాడ్ గ్రేస్ రాలేదు సార్. ఒకవేళ వచ్చినా కూడా ఎవరో ఒకళ్ళు ఆ టైంలో బర్త్డే పార్టీ అని చెప్పి ట్రే పట్టుకుపోయిన రోజులు ఉన్నాయి.